శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతసరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం స్రజ నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగళే శరణం. హరే కృష్ణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం తిరుప్పావై పాసురాల్లో 14వ రోజుకి చేరుకున్నాం. మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మొదటి 5 పాసురాల్లో మనం వ్రతాన్ని ఎలా చేయాలి, దాని ఫలితాలు ఏమిటి, మనం చేయకూడనివి ఏమిటి, చేయవలసినవి ఏమిటి అని చెప్పేసి అమ్మ మనకి చెప్పింది. ఆ తర్వాత 6వ పాసురం నుంచి 15 దాకా 10 మంది భగవద్ విషయంలో నిష్ణాతులైనటువంటి గోపికలను, అలాగే వాళ్ళ రూపంలో ఉన్న ఆళ్వార్లను నిద్ర లేపడానికి అమ్మవారు బయలుదేరారు తన యొక్క చెలికత్తెలందరితో కలుసుకొని. ఈరోజు ఇప్పటిదాకా 8 మందిని నిద్ర లేపడం జరుగుతుంది. ఈరోజు 9వ గోపికని ఆమె నిద్ర లేపాలని బయలుదేరారు తమ యొక్క చెలికాండ్రందరితో కలుసుకొని. గోదాదేవికి ఇంత విష్ణు భక్తి ఎలా వచ్చింది అసలు అనేది కనుక మనం గమనించినట్లయితే, యాక్చువల్గా ఆమె అష్టోత్తరంలో ఒక నామం కూడా వస్తుంది, విష్ణు గుణకీర్తన లోలుపాయ. అంటే విష్ణువుని పొగట్టంలో, కీర్తించడంలో ఆమె చాలా శ్రద్ధ తీసుకుంటారు అని. మనకి 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక మహారాజు ఉండేవారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన కన్నడ, తెలుగు వీటన్నిటికి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఆయనని నేర్చుకొని ఆయన ఆస్థానంలో 8 మంది కవులను పెట్టుకొని చేస్తూ ఉండేవారు. ఆయన ఒకసారి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు గుడికి వచ్చినప్పుడు, శ్రీకాకుళం అంటే మనకి విజయవాడ దగ్గర ఉంటుంది, కృష్ణా జిల్లాలో. వచ్చినప్పుడు ఆయనకి ఆ విష్ణు కల్లో కనపడి, ఏమయ్యా నువ్వు ఏదైనా మంచి కావ్యం రాయొచ్చు కదా అని చెప్పారట. ఆయన బాగా ఆలోచించి ఆయన ఒక కావ్యాన్ని రాశారు. అక్కడే ఆ స్వామికి అంకితం కూడా ఇచ్చారు. దాని పేరే ఆముక్త మాల్యద. ఈ ఆముక్త మాల్యద అనే ఈ కావ్యంలో ఆయన కీర్తిస్తూ ఆయన చెప్తారు, విష్ణు చిత్తుల వారి గురించి మహావైభవంగా చెప్తారు. ఆయన అంటారు, ఈ బ్రాహ్మణుడు ఈ వేదాంగాలు నేర్చుకున్నటువంటి విష్ణుచిత్తుల వారి ఇంట్లో ఎప్పుడు కూడా విష్ణు కీర్తనలు వినిపిస్తూ ఉంటాయట. ఏ టైంలో వెళ్ళినా కూడా, రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఎప్పుడు వెళ్ళినా కూడా. అలాంటి విష్ణుచిత్తుల వారింట్లో అదే కాకుండా అన్నదానం నిరంతరంగా జరుగుతూ ఉంటుందట వచ్చిన వాళ్ళందరికీ కూడా. అలాంటి గొప్ప దాత, గొప్ప విష్ణు భక్తుడు అయినటువంటి విష్ణుచిత్తుల వారింట్లో మన గోదాదేవి ఉద్భవించింది. పుట్టిందంటానికి లేదు, ఆవిడ అక్కడ అవతరించింది. అందువలన ఆమెకి చిన్నప్పటి నుంచి విష్ణు యొక్క మహిమలు, విష్ణు యొక్క కీర్తనలే ఆమెకి ఎప్పుడు కనపడుతూ ఉండేవన్నమాట. దానివల్లనే ఆమె విష్ణువుని వరించాలి, ఆయన్ని వివాహం చేసుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంటూ ఉండేది. అందువలన ఆమె విష్ణువుని చేరడానికి 30 మెట్లులాగా మనకి 30 పాసురాలు మనకి అనుగ్రహించారు. ఇవాళ 14వ పాసురంలోకి మనం ప్రవేశించాం. ఈ 14వ పాసురాన్ని ఒకసారి మనం చదువుకొని తర్వాత దాని గురించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர்வாய் நெகிழிந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார்.
எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ఎందు తడక్కయ్యన్ పంగయ కണ്ണానై పాడేలో రెంబావాయ్ అనేది ఈరోజు పాసురం. ఈ పాసురంలో 9వ గోపికను లేవటానికని చెప్పేసి ఆవిడ ఇంటి దగ్గరికి వీళ్ళందరూ వచ్చారనమాట. ఇప్పటిదాకా 6 నుంచి 13 దాకా కూడా గోదాదేవి తెల్లవారినటువంటి గుర్తులు ఏమిటి ఉన్నాయని చెప్పుకుంటూ ఒకటొకటే మెల్లిమెల్లిగా మనకి ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమై మెల్లిగా టైం పాస్ అయ్యే కొద్ది ఏమేం జరుగుతాయి అనేటువంటి కొన్ని మార్పుల్ని కూడా ఆవిడ చెప్తూ వస్తూ ఉన్నారు. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికీ చాలా అద్భుతంగా కొన్ని విషయాలు ఆవిడ చెప్తూ ఉన్నారు. మనకి ముఖ్యంగా చూసినట్లయితే 3 విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది అనమాట. ఏమిటంటే ఒకటి ప్రత్యక్షం అనేది, ఒకటి అనుమానం అనేది, ఇంకోటి శబ్దం అనేది. వీటి ద్వారా ఈ 3 ప్రక్రియల ద్వారా మనకి జరుగుతున్న విషయాలు తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. ప్రత్యక్షం అంటే మనం చూసేది అంటే కళ్ళతోనే ఒకటే కాదు మనం చూసేది, మన జ్ఞానేంద్రియాలతో మనం చూసేది. మన కళ్ళతోటి మనం వస్తువును చూస్తాం, మన ముక్కుతోటి మనకి మల్లెపువ్వు కనపడకపోయినా దాని యొక్క వాసనను బట్టి అది మల్లెపువ్వు అని చెప్పగలుగుతాం. అలాగే మన శరీరానికి ఏదైనా వేడి వస్తువు తాకినప్పుడు మనం దాన్ని చూడకపోయినా కూడా అది వేడి వస్తువు అని చెప్పి మనం చెప్పగలుగుతాం. ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ప్రత్యక్షానికి నిదర్శనాలు. అలాగే కొన్ని విషయాలు మనం అనుమానం అంటారు సాంస్క్రిట్ లో. అనుమానం అంటే ఊహించుకోవటం. మనకి బాగా దూరంగా మేఘాలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో వాన పడుతుందని మనం చెప్తాం, కానీ ఎక్కడ పడుతుందో మనం చెప్పలేము, కానీ వాన పడుతుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తాం. ఎండ మనకి కనిపించింది అనుకోండి, సూర్యుడు ఉన్నాడు అంటాం, పక్క ఊళ్ళో కూడా సూర్యుడు ఉన్నాడనే చెప్తాం, కానీ మనం అక్కడికి వెళ్ళి చూడం కదా. దీన్ని అనుమానం, మనం ఊహించుకునే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత 3వది శబ్దం. శబ్దాన్ని మనం విన్నప్పుడు దాని నుండి మనకి అది ఏమిటో తెలుస్తుంది అనమాట, దాన్ని గ్రహిస్తాం. ఈ విధంగా 3 ప్రక్రియల్లో మనకి ఒక విషయం గురించిన విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈ రోజు పాసురంలో గోదా గోపిక అదే విషయాన్ని మనకి చెప్తూ ఉన్నారు. ఆవిడ ఏమంటున్నారు, ఏమమ్మా మీ ఇంటికి వచ్చాం, మీ ఇంటి బయట నిల్చొని ఉన్నాం, మీది చాలా పెద్ద ఇల్లు, పెద్ద భవనం, బాగుంది, మీ ముందు తోట ఉంది, వెనకాల ఇంట్లో తోట ఉంది, నువ్వు హాయిగా పడుకొని నిద్రపోతున్నావు. నువ్వేమో మాకు ముందుగానే నువ్వు చాలా తొందరగా మాకన్నా ముందు లేచి మమ్మల్ని అందరినీ లేపుతానని మాకు నిన్న ప్రామిస్ చేశావు, కానీ ఇప్పుడు చూస్తేనేమో నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావు. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ నీకు తెల్లవారిందని చెప్పడానికి మేము వచ్చాం, నిన్ను తీసుకొని మేము కృష్ణ దర్శనానికి వెళ్ళాలని మా ప్రయత్నం అని చెప్పేసి తెల్లవారిందంటానికి ఆవిడ గుర్తులు చెప్తున్నారు. అమ్మా, కలువలు, ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముడుచుకొని పోతున్నాయి అని చెప్పారు. ఎర్ర కలువలు వికసించడం ఎప్పుడు వికసిస్తాయి? సూర్యుడిని చూసినప్పుడు ఆనందం. అది ప్రకృతిలో జరిగేటువంటి సహజమైనటువంటి ఒక ప్రక్రియ. ఎన్నో విషయాలు ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి, దాన్ని బట్టి మనం ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పాలంటే మనకి ఒకసారి మన కిష్కింధ కాండ కనుక చూస్తే రామాయణంలో రాముల వారు వాలిని వధించిన తరువాత సుగ్రీవుణ్ణి మహారాజుని చేస్తారు అక్కడ కిష్కింధకి చేసి. అప్పుడు ఆ టైం వచ్చేటప్పటికి వానాకాలం ముందుకు వస్తుంది. ఈ వానాకాలంలో అందరూ వెళ్ళి సీతాదేవిని వెతకడం కష్టం అని చెప్పేసి ఆయనే చెప్తారు సుగ్రీవుడికి, నాయనా, ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడెక్కడో కొండల్లో తలదాచుకొని ఉన్నావు, ఈ 4 నెలలు నువ్వు వెళ్ళి నీ భార్య పిల్లలను చూసుకో, కొంతకాలం అనుభవించు సుఖాలన్నీ కూడా, వానాకాలం వెళ్ళంగానే ఇక్కడికి రా అని చెప్తాడు. సరే, సుగ్రీవుడు కిష్కింధకి వెళ్ళిపోతాడు. రాముల వారు అక్కడ లక్ష్మణుడితో కలిసి గుహలో, అక్కడ మాల్యవంత పర్వతం మీద ఒక గుహలో ఆయన ఉంటారు. వానాకాలం విపరీతంగా పెరుగుతుంది. మనం కనుక చదివితే ఎంతో వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా వివరిస్తారు వానాకాలాన్ని. అసలు ఎన్ని మేఘాలు వస్తున్నాయి, ఎంత ఇది వస్తున్నది, వెలుతురే లేదు, ఎక్కడ చూసినా నీళ్లే అని చెప్పేసి ఆయన నదులన్నీ పొంగినాయి, చాలా విశేషాలు చెప్తారు ఆయన, చదవాల్సిన విషయం. అయితే అక్కడ వాళ్ళకి తెల్లవారిందో పొద్దుగూకిందో ఎలా తెలుస్తుంది అనేది ఒక సమస్య. వాళ్ళేమో గుహలో ఉన్నారు, వాళ్ళకి పొద్దునే లేచి వాళ్ళ నిత్య కృత్యాలు తీర్చుకోవాలంటే తెల్లవారిందా లేదా ఎలా తెలుస్తుంది వాళ్ళకి?
అప్పుడేమో గడియారాలు లేవు కదా మనకున్నట్లుగా, అలారంలు కూడా లేవు. అందుకని చెప్పేసి వాళ్ళు ప్రకృతి మీద ఆధారపడి ఉన్నారు. అప్పుడు పొద్దునే మనం మనకి నచ్చినా నచ్చకపోయినా, మనం లేచినా లేవకపోయినా 4 గంటల నుంచి పక్షుల కిలకిలలు మనకు కనబడుతూనే ఉంటాయి. అంటే అవి ఎప్పుడు కూడా ఆ టైం అని అలారం పెట్టుకోవు, ఏమీ లేవు. లేచి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాయి. అదే విధంగా ఆహారం సంపాదించుకోవడానికి ఇవన్నీ కూడా మనకి ఆరోపాసుల నుంచి అమ్మ చెప్తూ వస్తూ ఉంటుంది. ఇవన్నీ మీరు గమనించినట్లయితే. సో ఈ మార్పులన్నీ కూడా ప్రకృతిలో సహజంగా వచ్చేవి. ఈ సహజంగా వచ్చే మార్పుల్ని బట్టి మనం ఏం జరుగుతున్నదనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది అని మనకి ఆ రాముల వారు కూడా ఈ విధంగానే తెలుసుకొని ఆ 4 నెలలు అయిన తర్వాత సుగ్రీవుని పిలవటం, సరే వాళ్ళు సీతాదేవిని అన్వేషించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కూడా ఆవిడకి లోపల పడుకున్న గోపికకి చెప్తున్నారు, అమ్మా నల్ల కలువలు ముడుచుకుంటున్నాయి అంటే సూర్యుడు వచ్చాడు, ఎర్ర కలువలు వికసించినాయి అంటే సూర్యుడు వచ్చాడు, సూర్యుడిని చూస్తే ఎర్ర కలువలు వికసించుకుంటాయని తెలుసు కదా నీకు, అందువల్ల దయచేసి మేలుకోమ్మా అని చెప్పారు. అప్పుడు ఆ గోపిక, అదేమిటి ఎర్ర కలువలు ఎక్కడ, మీరు మాకేం తెలుసు, మా ఇంట్లో ఎక్కడున్నాయి, మీరు ఎక్కడన్నా బయట చూశారేమో, అవి బహుశా అవి సరిగా ఉండి ఉండవు, అందువల్ల ఇంకా తెల్లవారలేదని ఆమె చెప్తుంది. లేదమ్మా మేము ఇక్కడి నుంచి చూస్తున్నాము బయట నుంచి, మీ పెరటి తోటలోనే ఒక బావి ఉంది, దిగుడు బావి, ఆ దిగుడు బావిలోనే ఉన్నటువంటి ఎర్ర కలువలు వికసించాయి అని చెప్తున్నారు. అంటే దిగుడు బావిలో అంటే దిగుడు బావి లోతుగా ఉంటుంది కదండి, అక్కడ ఎర్ర కలువలు ఎలా వికసిస్తాయి, సూర్యకిరణాలు పడితేనే కదా వికసించేది అవి. అంటే అప్పుడు ప్రకృతి సహజంగా ఆ టైం అయిపోగానే వికసిస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అది కాకుండా కొంచెం సూర్యుడు కూడా పైకి వచ్చాడనేటువంటి ఒక అర్థాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ విధంగా ఆవిడ చెప్పినా కూడా ఆవిడ వినదు. లేదు నేను, మీరు చెప్పేది నాకు నమ్మకం లేదు, మీరు కరెక్ట్ గా చెప్పట్లేదు అని చెప్పి ఆవిడ అడు తిరిగి పడుకుంటే అప్పుడు మళ్ళీ చెప్తున్నారు, అది కాదమ్మా, మాకు ఇక్కడ కొంతమంది కాషాయాంబరధారులు కుంచి కోలలను పట్టుకొని వాళ్ళు గుడికి వెళ్ళి పూజలు చేయటానికని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు వెళుతున్న శబ్దాలు మాకు వినిపిస్తున్నాయి, మేము వాళ్ళని ప్రత్యక్షంగా చూస్తున్నాం, వాళ్ళు వెళ్తున్నారు గుడికి. సో అందువల్ల వాళ్ళు కూడా పొద్దున్న తెల్లవారితే కానీ అర్చన చేయడానికి వెళ్ళరు, అందువల్ల అది మరొక సంకేతం అమ్మా, తెల్లవారింది లే అని చెప్తున్నారు. వాళ్ళని వర్ణిస్తూ గోదాదేవి అంటుంది, వాళ్ళు కాషాయ అంబరదారులుగా ఉన్నారని, వాళ్ళ పలువరుస చాలా తెల్లగా ఉందని చెప్తున్నారు. పలువరుస తెల్లగా ఉండటానికి వాళ్ళు ఎలా ఏం చేస్తున్నారు అనేది ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ముఖ్యంగా మానవుడు అనేవాడికి 2 విషయాల్లో చాలా శ్రద్ధ అవసరం ఉంటుంది. ఒకటి వాక్శుద్ధి, 2 ఆహార శుద్ధి. మన వాళ్ళు ఒక ఇది కూడా చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదే ఎప్పుడు అని చెప్తూ ఉంటారు. అంటే వాక్శుద్ధి, మనం మాట్లాడే మాటని మనం కరెక్ట్ గా ఎవరిని నొప్పించకుండా చక్కగా మాట్లాడినట్లయితే మనకి ఎటువంటి అపాయం జరగదు ఎక్కడికి పోయినా. అంతేకాకుండా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ వాక్కుని భగవంతుడికే అర్పించి ఆయన నామాన్ని మనం కీర్తిస్తున్నట్లయితే మనకి ఎంతో ప్రశాంతత, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఒక ఆరోగ్యము సమకూరే అవకాశం ఉంటుంది. రెండవది ఆహార శుద్ధి. ఆహార శుద్ధి అనేటప్పటికీ మనకి చెప్తూ ఉంటారు, మనం సమాశ్రయణాలు అయినప్పుడు ఆచార్యులు మనకి ఉపదేశిస్తారు, తామసిక ఆహారాలు తీసుకోకూడదు. తామసిక ఆహారాలు అంటే ఏంటండి, ఉల్లి వెల్లుల్లి ఇట్లాంటి కొన్ని కూరగాయలు కొన్ని ఉన్నాయి, మునక్కాయలని కొన్ని కూరగాయలు ఉన్నాయి, వీటిని తీసుకోకూడదు అని చెప్తారు స్వామి. ఎందుకు తీసుకోకూడదు అంటే మనలో ఉన్నటువంటి తామసిక ప్రవృత్తిని అవి ప్రజ్వలింపజేసి దాని వలన మనకి అపకారం చేకూరుస్తాయి అనేది ఒక విషయం. మామూలుగా కూడా చూసినట్లయితే మనం తినే ఆహారం మీద బట్టే మనకి కొంత మన ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆహారం, మనం తీసుకునే ఆహారం. ఎప్పుడైతే సాత్వికంగా మనం ఉండాము, ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాము అనుకుంటామో అప్పుడు మనం సాత్వికమైన ఆహారం తీసుకోవటం అనేది ప్రథమ కర్తవ్యం అవుతుంది మనకి. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక మహారాజు గారు చాలా ధర్మాత్ముడు, ఆయన పాపం ఎవరు వచ్చినా ప్రజలు ఏమొచ్చినా కూడా అందరికీ చాలా న్యాయం చెప్తూ ఉండేవాడట ఖచ్చితంగా. ఆయనకి పాపం భోజనంలో రోజు తోటకూర తినే అలవాటు ఉంది రోజు.
తోటకూర తినాలి అంటే ఆ వంటవాడు పాపం రోజు తీసుకొచ్చి ఎక్కడొక్కడ తయారు చేసి ఆయనకి పెడుతూ ఉండేవాడు. ఒకరోజు వంటవాడికి తోటకూర ఎక్కడ దొరకల. సరే ఆయన పోతూ పోతూ ఎక్కడైనా దొరుకుతుందో చూస్తూ ఉంటే ఒక ఇంటి పెరటిలో ఆయన కనిపించింది తోటకూర. ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు. సరే ఈయన మెల్లిగా గోడ దూకేసి ఆ తోటకూరని కోసి తీసుకొచ్చి వంట చేసి రాజుగారికి పెట్టారు. పెడదామని తయారు చేస్తున్నారు అనమాట. ఆ రోజు సభలో ఒక ఇద్దరు అన్నదమ్ములు తగాదాపు కోసం వచ్చారట రాజుగారి దగ్గర తీర్పు కోసం. అయ్యా ఇదిగో ఈ పెద్ద గొలుసు మా నాన్నగారు మాకు వదిలిపెట్టి వెళ్ళారు, ఇది నాకే చెందాలంటే నాకే చెందాలని ఇద్దరు కూడా పోటీ పడుతూ ఉన్నారు. అప్పుడు రాజుగారు ప్రస్తుతానికి దీన్ని ఇక్కడ ఉంచండి, రేపు నేను తీర్పు చెప్తాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పి పంపించేశారు. సరే ఆయన భోజనానికి వెళ్ళారు, చక్కగా భోజనం చేశారు, పడుకున్నారు. పొద్దున్నే వచ్చారు, మళ్ళా సభకు వచ్చారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు రాగానే ఆయన చెప్పాట రాజుగారు, ఇది మీది కాదు, ఇది ప్రభువుకే చెందుతుంది, నాకే ఇచ్చేయండి అన్నట్ట. అదేంటి మహారాజా, ఇది మా తండ్రి గారు ఇచ్చింది కదా, మీరు ఎలా దీన్ని అడుగుతారంటే అంతేనని చెప్పేసి వాళ్ళని పంపించేశాడు. తర్వాత ఆయనకే ఆశ్చర్యం వేసింది, ఎందుకు నా ప్రవృత్తి ఇలా ఎందుకు మారింది అని. అప్పుడు అనుకుంటే ఆయన చూసుకునేటప్పటికీ అది దొంగిలించబడిన వస్తువు ఆయన భుజించి ఉన్నాడు. సో అందువల్ల ఆ దొంగిలించిన వస్తువు ఎప్పుడైతే ఆయన భుజించాడో ఆయనలో కూడా దొంగిలించాలనేటువంటి మనస్తత్వం వచ్చిందని చిన్న కథ చెప్తూ ఉంటారు. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఆనెస్ట్ గా ఉండాలి, వాక్కు సరిగా ఉండాలి. మనం తినే పదార్థాన్ని భగవంతుడికి నివేదించి ఎప్పుడు కూడా ప్రసాద రూపంలో స్వీకరించినట్లయితే మన అంతఃశుద్ధి బాగా ఉంటుందని చెప్తారు. సరే ఈవిడ మెల్లిగా నిద్ర లేవటానికి ఒప్పుకుంది పాపం చివరికి. అంటే ఇంకేం చేస్తుందామె, చెప్పారు కదా ఇన్ని సిగ్నల్స్ చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారు ఆవిడకి, ఎళ్ళే మున్నం ఎలుపువాన్ వాయిపేషం. ఏమమ్మా నిన్ననే నువ్వు చెప్పావు, నేనే ముందుగా లేచి మిమ్మల్ని అందరిని తీసుకొని పోతాను, ఎందుకంటే నీకు చాలా మాట్లాడటం బాగా తెలుసు, నీ దగ్గర నిన్ను కనుక తీసుకెళ్తే శ్రీకృష్ణుడు మాకు చాలా తొందరగా దర్శనమిస్తాడని నిన్ను రమ్మని చెప్పాము మేము, మరి నువ్వేమో ఈ విధంగా పడుకొని మేము మాకన్నా కూడా లేటుగా లేస్తున్నావు, కుదరదు. సో అందువల్ల చెప్పేటప్పటికి ఆమె సరే సరే కానివ్వండి, ఇంకేం చేస్తాము, మీరు వచ్చారు కదా వెళ్దాము అని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్తూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, అంతేకాదమ్మా మనం భగవంతుని కీర్తించాలి. ఎట్లాంటి భగవంతుని కీర్తించాలి అంటే, శంగుడు చక్రం ఎందు తడక్కయ్యన్. మనకి విష్ణుమూర్తికి మాత్రమే చేతిలో శంఖము చక్రము ఉంటాయండి, ఇంకెవ్వరికీ ఉండవు. తర్వాత 2 కళ్ళు ఉంటాయి ఆయనకి. సో అందువల్ల ఆయన శంఖము చక్రము 2 కళ్ళు గద పద్మం ఇవన్నీ ఉంటే మనం విష్ణుమూర్తి అని చెప్పుకోవాలన్నమాట. సరే ఈ రోజుల్లో అందరూ ఎక్కడొక్కడ ఏఐలో చాలా చాలా మందికి పెట్టుకుంటున్నారు, సరే అది మనం చెప్పాల్సిన పని లేదు. సో అందువల్ల అటువంటి భగవంతుడిని మనం కీర్తించి ఆయన దగ్గరికి వెళ్దాము అని. ఇదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది పాసురంలో డైరెక్ట్ గా మనం చెప్పేటువంటి అర్థం. దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, మనకి ఆవిడ ఇల్లు చాలా విశాలంగా ఉందని చెప్తున్నారు. మన శరీరమే ఇల్లు. మన శరీరంలో దాదాపుగా 101 నాడులు పనిచేస్తూ ఉంటాయటండి. హఠయోగం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఈ హఠయోగంలో మెయిన్ గా మన నాడులన్నింటినీ మనం కంట్రోల్లో చేసుకొని భగవంతుని చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందులో మనకి కొన్ని చక్రాలు ఉంటాయి. చక్రాలంటే మూలాధార చక్రము, తర్వాత స్వాదిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అంటే 7 పద్మాల లాగా ఉండేటువంటి 7 చక్రాలు ఉంటాయి. హఠయోగం చేసేవాళ్ళు ఈ 7 పద్మాలని, అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ 7 పద్మాలని అమ్మవారు అన్యాపదేశంగా పద్మాలు వికసించినయి అని చెప్తున్నారు. అంటే మన యొక్క లోపల ఉన్నటువంటి అంతరాత్మలో ఉన్నటువంటి ఆత్మారావుని మనం మేల్కొల్పాలి. మేల్కొల్పినట్లయితే మనకి భగవంతుని యొక్క సన్నిధానానికి చేరేటువంటి అవకాశం త్వరగా లభిస్తుంది అని, మనం ప్రశాంతంగా ఆయన్ని ధ్యానించడానికి మనస్సులో వీలవుతుందని చెప్పేసి అమ్మవారి ఇక్కడ ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారనమాట. అంటే మనం ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని మనలో ఉన్నటువంటి నాడులన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకొని మనకు చుట్టూ ఉండేటువంటి విషయాల మీద మనల్ని ప్రేరేపించే విషయాలను కనుక మనం ఆపుకొని
భగవంతుని ధ్యానం చేసినట్లయితే మనకి భగవత్ సాక్షాత్కారం మానసికంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు జరుగుతుంది అని చెప్పేసి అమ్మవారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఈ విషయంలో మనకి ఒక ముఖ్యమైనటువంటి ఆళ్వారిని నిద్రలేపుతూ ఉన్నారు గోదాదేవి. ఆయన పేరు వచ్చేసి విప్రనారాయణులు అని చెప్పేసి మామూలుగా పిలుస్తూ ఉంటారు. ఆయన పేరు తొండరెడ్డిపొడి ఆళ్వార్ అని చెప్పి ఆయన అంటారు. తొండరెడ్డిపొడి ఆళ్వార్ అంటే ఏంటంటే భక్తుల యొక్క కాలి ధూళి నేను వాళ్ళతో సమానం అని చెప్పి చెప్పుకునేవారు అనమాట. అందుకని ఆయనకి భక్తాంగ్రి రేణు అని చెప్పేసి ఆయనకి బిరుదు కూడా ఉందన్నమాట. ఆయన చాలా సాదాసీదా, చాలా గొప్ప భక్తుడు, చాలా అన్ని చదువుకున్నాడు, విద్యలన్నీ చదువుకున్నాడు. అయినా కూడా శ్రీరంగనాథుని మాత్రమే మనం కొలిచి ఆయన నుంచి మోక్షం పొందాలనే ఉద్దేశంతో ఆయన తమ ఊరు వదిలిపెట్టి మండన్ గుడి అనేటువంటి ఒక ఊరు అనమాట, అక్కడి నుంచి వచ్చి ఆయన శ్రీరంగంలో ఒక చిన్న తోట తయారు చేసుకొని అందులో రకరకాల పూలన్నీ కూడా పూయిస్తూ వాటిని రోజు మాలలుగా కట్టి స్వామివారికి సమర్పించేవారు. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే లేచి భగవంతుని ధ్యానించుకుంటూ పూలన్నీ కోసి శ్రద్ధగా మాలగట్టి తీసుకెళ్లి భగవంతుని స్వయంగా సమర్పిస్తే వాళ్ళు అలంకరిస్తూ ఉండేవాడు అనమాట. ఎటువంటి పాపం తెలియనివాడు, ఎటువంటి ఏమీ లేనివాడు అనమాట ఆయన. అలాంటి ఆళ్వారిని ఒకరోజు ఒక వేశ్య, ఆవిడ పేరు దేవదేవి అంటారు ఆవిడని, ఆ వేశ్య అటువైపుగా వెళ్తూ ఆ ఊరి నుంచి తోటలో ఆయన పూలు కోసుకుంటుంటే ఆయన చూసింది. ఆమె చాలా అందమైనటువంటి ఆవిడ అనమాట. మొత్తం ఊళ్ళో అందరూ కూడా ఆమె వెళ్తున్నదంటే అందరూ అటే చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ మహానుభావుడు పాపం తన పనిలో తాను పూలు కోసుకుంటూ ఉంటే ఇతను నన్ను కేర్ చేయలేదు, నన్ను చూడలేదనేటువంటి ఒక అహంకారంతో ఇతను ఎలాగైనా లొంగ తీసుకుంటానని చెప్పేసి పందెం కాస్తుంది వాళ్ళ అక్కగారితోటి. సరే, మెల్లిగా ఆవిడ వేషం మార్చుకొని రావటం, ఈయనని మెల్లిగా మీకు సేవ చేస్తానని చెప్పి ఆయన దగ్గర చేరి మెల్లిమెల్లిగా ఆయన్ని వశపరుచుకుంటుందన్నమాట. ఈ వశపరుచుకున్న తరువాత ఆయన పాపం అంతకు ముందంతా భగవద్ధ్యానంలో ఉన్నవాడు ఆ దారి నుంచి తప్పుకొని మెల్లిగా ఈవిడ మలలో పడిపోతాడు. ఇంకా ఈవిడే లోకము, ఈవిడే అంతా అన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు. ఇది పాపం రంగనాథ్ చూస్తూనే ఉంటాడు. సరే చూద్దాం తమాషాగా ఈయన ఏం చేస్తాడు, ఈయన మనం కొన్నాళ్ళ పాటు అబ్జర్వ్ చేసి చూద్దామని. ఆయన ఇంకా అన్ని మర్చిపోయి పూలు సరిగా కట్టడు, రాడు, ఎంతసేపటికి ఆమె వెనకాల తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఈ వేశ్య కాబట్టి, ఆవిడ వృత్తి అదే కాబట్టి, ఆవిడ వారి తల్లి ద్వారా మొత్తం ఆయన ఆస్తిని, ఆయన బంగారాన్ని, ఆయన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా హరించి వేసేసి ఆయన బయటికి నెట్టేస్తారు. అప్పుడు ఆయన తెలుసుకుంటాడు, అయ్యో ఇదంతా పోయింది, ఎట్లా నేనేం చేయాలని. అయినా కూడా ఆమె మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని వదులుకోలేకపోతాడు. ఆ పరిస్థితుల్లో రంగనాథుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న పరీక్ష పెడతాడనమాట. తన యొక్క గుళ్ళో ఉన్నటువంటి కొన్ని వస్తువులు తీసుకెళ్లి ఆవిడకి ఇచ్చేసేసి తల్లికి, ఇవన్నీ మళ్ళా వాళ్ళ ఇంటికి రానివచ్చు. ఎందుకంటే భక్తుడు బాధపడుతూ ఉంటే భగవంతుడు చూడలేడు, ఎలాగోలా సహాయం చేయాలని ఆయన పాపం ఈయనకి సహాయం చేద్దాం అనుకుంటే పొద్దున్నే ఆచార్యులు అందరూ వచ్చి చూసినప్పుడు కొన్ని వస్తువులు మిస్ అయి ఉంటాయి, ఆభరణాలు, గిన్నెలు. ఇవి వెతికితే రాజుగారు వెతికిస్తే అక్కడ దొరుకుతాయి ఆ వేశ్య ఇంట్లో. అప్పుడు ఈయనని దోషిగా ప్రకటించడం, ఈయన శిక్షించాలనుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అప్పుడు భగవంతుడు ఆయనకి దర్శనమిచ్చి రాజుగారికి, ఇతను నిరపరాధి, మంచి భక్తుడు, నాకు ఈయన క్షమించడని చెప్పడం. ఇదంతా కూడా విప్రనారాయణ అనేటువంటి ఒక ఇది స్టోరీ, ఆయన స్టోరీలో వస్తుంది. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే భక్తుడు అనేవాడు ఏవో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల దారి తప్పినా కూడా భగవంతుడు ఆయన్ని మళ్ళీ తన వద్దకు చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో ఆయన ప్రయత్నం చేసినప్పుడు కనుక మనం ఆ ప్రయత్నానికి మనకు అనుకూలంగా ఉన్నట్లయితే మనకి భగవత్ ప్రాప్తి లభిస్తుందని చెప్పడం కోసం ఈయన యొక్క చరిత్రను మనం చెప్పుకుంటాం. ఇప్పుడు కూడా మనకి ధనుర్మాసం మొత్తంలో చూసినట్లయితే ఈ తొండరపొడి ఆళ్వారు వారు ఒక సుప్రభాతాన్ని రచించారు. అన్ని వైష్ణవ ఆలయాల్లో ఆ సుప్రభాతం మాత్రమే పాడతారు. మామూలుగా తిరుమలలో అయినా కూడా రోజు పాడే సుప్రభాతం కాకుండా ఈయన రచించినటువంటి మండన్ గుడి ఎన్బరు మా మరియు మన్నియర్ సీర్ అని చెప్పి మొదలవుతుంది. అది ఆయన మొత్తం ఒక
9 పాటలు రాశారు. వాటిని మాత్రమే వైష్ణవాలయాల్లో చదవటం జరుగుతూ ఉంటుంది అనమాట. అంతటి గొప్పవాడు ఆయన. ఆయనని అందరూ కూడా ఆ భగవంతుడి యొక్క పూలమాల వనమాల ఉంటుంది కదా, భగవంతుడి వైజయంతి మాల, దాంతో అందరూ కూడా చెప్తారు. సో అట్లాంటి గొప్ప ఆళ్వార్ని ఈరోజు అమ్మవారు నిద్ర లేపడం జరుగుతుంది. సో ఈవిడతోటి మొత్తం మనకి 9 మంది ఆళ్వార్లని నిద్ర లేపినట్టుగా మనకు అవుతుంది. ఇంకా రేపటి దినాన ఇంకొక ఆళ్వారు నిద్ర లేపి 10 మంది ఆళ్వార్లను తీసుకొని అమ్మవారు ఇంకా భగవంతుడి యొక్క సన్నిధానానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఏమంటే, పొద్దున్నే లేచింది ఈవిడ ఇంతమందిని లేపుకుంటూ వెళ్తున్నది, మధ్యాహ్నం కాలేదా? భగవంతుడు ఇంకా అంతసేపు లేటుగా పడుకొని లేవడం నిద్ర, ఆయన్ని మేలుకోవటం ఏంటి పోయి అని చెప్పేసి అనుకుంటారు. నిజం చెప్పాలంటే గోదాదేవి ఇదంతా కూడా మానసికంగా అనుభవించినటువంటి విషయం. ఆవిడ భగవంతుని చేరడానికి మనకు ఎలా అని చెప్పిందే గాని ఫిజికల్ గా ఇది మనం క్రోనలాజికల్ గా టైం వేసుకొని ఇది టైం కదా అది టైం కదా అనేటువంటి చెప్పే విషయం కాదు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఒక అనుభవించేటువంటి ఒక విషయం అన్నమాట. అసలు గోదాదేవి రచించిన పాసురాలు అనేది ఒక మహాసముద్రం అనుకుంటే, మనం ప్రతిసారి లోపలికి వెళ్ళినప్పుడు ఒక రత్నం మనకు దొరుకుతూ ఉంటుంది, ఒక గొప్ప విషయం మనకు లభిస్తూ ఉంటుంది. సో దీన్ని ప్రత్యక్షంగా అనేక మంది అనుభవించి ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసుకునే వాళ్ళు వాళ్ళలో వచ్చే మార్పుల్ని వాళ్లే గమనించుకోవచ్చు మెల్లిమెల్లిగా. సో ఎందువల్లంటే అమ్మ ఒకసారి నేను ఈ వ్రతం చేస్తానని ఎవరన్నా ముందుకు వచ్చి ఉన్నట్లయితే వాళ్ళని ఎప్పుడు కూడా కనిపెట్టుకొని వాళ్ళని సరైన మార్గంలో తీసుకెళ్లేటువంటి ఒక గొప్ప మహిమ ఉన్నటువంటి తల్లి ఆండాళ్ తల్లి. సో ఈ విధంగా మనం కరెక్ట్ గా శ్రీకృష్ణుని లేపడానికి ఇంకా 2 రోజులు టైం ఉంది మనకి. అంటే అప్పుడే కాదు, మనం ఇంకా సహనంలోనే ఉన్నాం. 14వ పాసురం ఇవాళ. ఈ 14వ పాసురాన్ని ముగించిన తర్వాత రేపు 15, 16 నుంచి యాక్చువల్ గా ప్రాసెస్ మొదలవుతుంది మనకి. ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఎన్నెన్ని అడ్డంకులు అనకూడదు, ఎన్నెన్ని మార్గాలు ఎంచుకొని వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి, మనం ఆయన ఏమని అడగాలి, ఇవన్నీ కూడా మనకి ముందు వచ్చే పాసురాల్లో వారు వివరిస్తారు. ఇప్పటి వరకు నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. స్వచ్చిష్టమాలికా బంధ గంధబంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మాతృషా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగళే శరణం. మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే మనం కొంచెంసేపు టైం ఉన్నట్లుంది, మాట్లాడుకోవచ్చు. హరే కృష్ణ. మాల్యద అనే గ్రంథంలో మీరు కనుక చూస్తే ఇది తెలుగులో రాయబడిందండి. ఈ గ్రంథం వైష్ణవ సాంప్రదాయాన్ని గురించినటువంటి ఎన్నో విషయాలు మన శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ సాంప్రదాయానికి చెందినవారు. ఆయన ఇందులో అనేక మంది ఆచార్యుల గురించి ఆయన చెప్తారు. అందులో యామునాచార్యుల గురించి వారి గురించి కూడా చెప్తారు. తరువాత విష్ణుచిత్తుల వారి గురించి వారు మనం నిన్న పాసురంలో చూసాము. విష్ణుచిత్తుల వారు వెళ్ళి అక్కడ పల్లాండ్ అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు ఆయనకి దర్శనం అయినప్పుడు ఆయనకి రక్ష పెట్టడం, ఆయన ఎలా వెళ్ళారు, ఆయన ఏమేమి అక్కడ చెప్పారు, ఎట్లా ఆ వాదాలన్నింటినీ కూడా ఆయన గెలిచారనేది చాలా సవిస్తరంగా ఆముక్త మాల్యద గ్రంథంలో వివరించబడుతుంది అనమాట. సో అది మీకు ఎక్కడైనా ఎవరికైనా లభ్యమైతే దాన్ని తప్పకుండా చదవండి. అందులో చాలా విషయాలు మనకి తెలుస్తాయి అన్నమాట. ఆయన పాండ్యరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ ఎంతో మంది పరదైవం ఎవరు అనే దాని మీద వాళ్ళు ఒక డిబేట్ పెడతారనమాట. పెట్టినప్పుడు అందరూ చాలా మంది ఏవో విషయాలు చెప్తారు. ఇది ఎలా మనం నిర్ణయించాలన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే, పాండ్యరాజు పైన ఒక ధన సంచిని బాగా కట్టి ఎవరి వాదనతో అది ఏకీభవించి ఆ ధన సంచి కిందకు వస్తుందో వాళ్లే గెలిచినట్లుగా అని చెప్పి ప్రకటిస్తారనమాట. సో అప్పుడు మన వటపత్రశాయి శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయి విష్ణుచిత్తుల వారికి కనిపించి
నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు వెళ్ళి ఈ వాదనలో పాల్గొను అని చెప్తారు. అయ్యా నాకేం తెలియదు కదా, నేను ఎలా వెళ్తాను, నన్ను పంపిస్తారు ఏంటంటే, నీకు తెలియాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటా కదా, నువ్వు వెళ్ళి ఆ వాదనలో పాల్గొను అని చెప్తారనమాట. సరే, ఆయన పాండ్యరాజు దగ్గరికి రావటం, వాళ్ళు సభలో అందరూ కూర్చున్నప్పుడు ఈయన వాదన మొదలు పెట్టినప్పుడు ఈయనకి తెలియకుండానే, ఇప్పుడు నేను ఎలా మీకు చెప్తున్నానో నాకేమీ తెలియదు, అయినా కూడా నేను ఇక్కడ కూర్చొని ఆ స్వామి గురించి చెప్పగలుగుతున్నాను అంటే అది ఆయన పలికించేది, కానీ నేను పెద్దగా లోతుగా స్టడీ చేసిన వాడిని కాదు, అయినా కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఆయన కూర్చొని అక్కడ అన్ని వాదనలన్నీ వినిపించి అంతా అయ్యేటప్పటికీ ఆ ధన సంచి కిందకు వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అప్పుడు ఈయన గెలిచాడని చెప్పేసి ఈయన ఏనుగు మీద కూర్చోబెడితే విష్ణుమూర్తి ఈయన ఎలా ఆనందిస్తున్నాడు తన భక్తుడని చూడడానికి అని చెప్పేసి ఆయన వస్తారట. ఎలా వస్తారంటే గరుడుని మీద ఎక్కి వస్తారు. వచ్చేటప్పటికి ఈయన కనపడుతూ ఉంటాడు. ఆయన వెంటనే ఈయన గబగబా అక్కడి నుంచి స్వామి నువ్వెందుకు వచ్చావు, నేను చూసి వీళ్ళందరూ నీకు దిష్టి పెడతారయ్యా, నేను అందరూ చాలా బ్యాడ్ ఐస్ అంటాం కదా, అలా నీకు ప్రాబ్లం చేస్తారు వీళ్ళందరూ, నేను చూసి నీ అందాన్ని చూసి తట్టుకోలేరు అని చెప్పేసి ఆయన అన్నిటికీ ఆయన శరీరంలో ఉన్నటువంటి అన్ని పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిండోళ్ మణివண்ண సేవడి సెవ్వితిరుక్క అరియోమోడుం నిండ్రోడుం పెరివెన్రి ఆయిరం పల్లాండ్. అంటే వేల వేల సంవత్సరాలు నువ్వు ఎంతో రక్షతోటి ఎంతో సుఖంగా ఉండాలి స్వామి, నువ్వు వచ్చి ఈ యొక్క తుచ్చమైనటువంటి మనుషుల మధ్యలో నువ్వు కనపడవాక నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తారనమాట. ఆ విధంగా ఎంతో భక్తి ప్రేమ ఆవేశం ఉంటే గాని భగవంతుడు నువ్వు వెళ్ళిపో అని చెప్పలేమండి. ఎందువల్లంటే ఆయనకి మన వల్ల ఏమైనా కష్టం కలుగుతుందేమో అనే ఉద్దేశంతో మనం అటువంటి భావంలోకి వచ్చినప్పుడే మనం పూర్తిగా పరిపక్వం చెందామని మనం చెప్పుకోవాలి మనకి మనం. అంతేగాని అన్ని నాకే కావాలి, నాకేమిస్తావు, నాకు ఇది ఇస్తావా అది ఇస్తావా, నాకు కారు కొని పెడతావా, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మనం భగవంతుణ్ణి ఆశిస్తూ ఉంటే అది ప్రేమ కాదండి, అది స్వార్థం. సో అందువల్ల ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మనం స్వామి అన్నీ ఇచ్చావు అని చెప్పేసి మనం కోరుకోవాలి, కానీ నాకేం కావాలో నువ్వే చూడాలని చెప్పాలి, కానీ నాకు ఇది కావాలి కానీ ఎప్పుడు కోరుకోకూడదు భగవంతుణ్ణి. అందువల్ల ఇటువంటి ఎంతో మంది ఆళ్వార్లు తమ యొక్క పూర్తి జీవితాన్ని భగవంతుడికి అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. 12 మంది ఆళ్వార్లు ఉన్నారు మొత్తం. అందులో మనకి 10 మందిని గోదా గోపిక ఇద్దరు చెప్తున్నారు, మిగిలిన 11 ఆవిడే, 12 ఆయన ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా తిరుప్పాణాళ్వార్ అంటారు. రేపు ఆయన నిద్రలు చెప్తారు రేపు. సో ఆ విధంగా ఈ ప్రవచనాలు మనం పాసురాలు ముందుకు తీసుకుంటూ వెళ్దాం. జై శ్రీమన్నారాయణ.